అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం అట్టహాసంగా నామినేషన్ వేసిన బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని కూటమి టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. సోమవారం 20,000 మందితో భారీ ర్యాలీలో వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. 4 మండలాల నుండి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో మాడుగుల విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది అన్నారు. ఎంపీగా సీఎం రమేష్ను, ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మాడుగులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. మాడుగులకి తాను స్థానికుడినే అన్నారు. తన బాల్యమంతా ఇక్కడే కొనసాగింది అన్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, టీడీపీ జనసేన ఇన్ఛార్జీలు పివిజీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతాలకు ఒక పొటెన్షియాలిటీ ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే మా ఏరియా పొటెన్షియాలిటీ ఉంది జరిగాయి, కానీ ఇక ఇన్స్టిట్యూషన్స్ లేవు. ఒక ప్రధానంగా నా కాన్స్టిట్యూన్సీలో 4 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ వచ్చాయి. అప్పుడు నేను తెచ్చుకున్నాను. నాకు అక్కడ సాధించడమే నా బాధ్యత. పెట్రోలింగ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, మానిటరింగ్ కానీ, లా యూనివర్సిటీ కానీ. మరి ఇలాగ వెనుకబడిన ప్రాంతాల్లో కూడా విద్యార్థులకి కేవలం కాలేజీలు, డిగ్రీ కాలేజీతో అప్రోచ్ చేయడం కరెక్ట్ కాదు. అప్పుడే తెలిసిన పాటు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేదు మా నియోజకవర్గంలో. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేని నియోజకవర్గంగా చాలా కొన్ని వేల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయడం బాధ్యత మాకుంది. అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి రేపు ఏదైనా ఈ రాష్ట్రానికి ఒక ఇన్స్టిట్యూషన్ వస్తే అది ఏ ఇన్స్టిట్యూషన్ అనేది చాలా ఉన్నాయి. దేశంలో ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది, మెరైన్ ఇంజనీరింగ్ ఉంది, చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అప్రల్ పార్క్స్ ఉన్నాయి. ఇవన్నీ పరిశ్రమలు తెచ్చి ఉపాధి చేయాలన్నది ఒక ఆలోచన. 2 నెట్వర్క్ లేదు. మీరు ఒకసారి రాయలసీమ వెళ్తే అది చేయొద్దని కాదు, అన్ని జిల్లాలకి అన్ని సిటీస్తో యాక్సెస్ ఉంది. బెంగళూరుతో ఉంది, మెడ్రాస్తో ఉంది, హైదరాబాద్తో ఉంది, విజయవాడతో ఉంది. ఏ యాక్సెస్ 6 లైన్స్ ఉన్నాయి, 4 లైన్స్ ఉన్నాయి. ఇవాళ మాడుగుల నియోజకవర్గంలో ఎక్కడ మళ్ళీ సబ్బవరం దాటితే ఒక 4 లైన్ లేదు, ఒక 6 లైన్ లేదు, ఒక నెట్వర్క్ లేదు. ఆలోచన మీరు ఎందుకు 4 లైన్ 6 లైన్ అంటారో. ఏదైనా డెవలప్ కావాలంటే రవాణా, ట్రాన్స్పోర్ట్ చాలా ముఖ్యం. ఇండస్ట్రీస్ రావాలన్నా, ఏదైనా చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ రావాలన్నా ఇవన్నీ అవసరం. అదే నేను, రమేష్ గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి దయ వల్ల, నితిన్ గడ్కరీ దయ వల్ల ఇలా 6 లైన్ 10 లైన్స్కి బాగా ఇతోతిగా ప్రోత్సహిస్తున్నారు. మహానుభావుడు వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజి కారిడార్ ఎప్పుడైతే పెట్టారో ఆ రోజు నుంచి ఇవాళ మీరు చూశారు. అనకాపల్లి అనంతపురం 6 లైన్ చేసాం, సబ్బవరం రత్నగిరి 6 లైన్ 4 లైన్ చేసాం. రేపు మాపు సబ్బవరం నుంచి మళ్ళీ నర్సీపట్నం, మాడుగుల వడ్డాల మీదుగా మళ్ళీ ఛత్తీస్గఢ్కి ఒక 6 లైన్ రాబోతుంది. మరి అన్నీ కూడా మాడుగుల నియోజకవర్గం లింక్ చేయాలి. వడ్డాతో క్లోజ్ చేయడం కాదు. వడ్డా నుంచి పాడేరుకి అనేకమైన ట్రైబల్ ఏరియాస్లో కొన్ని వేల మంది, లక్షల మంది తిరుగుతున్నారు. ఈవేళ సింగిల్ రోడ్డు, డబుల్ రోడ్డు కూడా లేదు. దీన్ని 4 లైన్ 4 లైన్ 6 లైన్ చేయడం బాధ్యత నాకు, పెద్ద సీఎం రమేష్ గారికి ఉంది. 2 వేళ చూశారు మీరు. ఎక్కడ కోటపాడు దగ్గర ఈ దాలివలస స్కూల్ ప్రారంభమవుతుంది. మీరు దేవరాపల్లి రండి, మండల హెడ్ క్వార్టర్కి సింగిల్ లైన్ యాక్సెస్. చీడికారు రండి, సింగిల్ లైన్ యాక్సెస్. లేదా మన కోటపాడు రండి, సింగిల్ లైన్ యాక్సెస్. ఇక మాడుగులు అయితే ఇంకా వెనుకబడి ఉంది. మరి ఎప్పుడు డెవలప్. ఈ రోజుల్లో నెట్వర్క్ తిరుగుతున్నాయి, కారిడార్స్ వస్తున్నాయి. ఒక్క కారిడార్ కూడా నియోజకవర్గం మాడుగులు ఉంది. అంచేత నా ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం పట్టుకుని ఇద్దరం, ఆయన ఎంపీగానే, ఎమ్మెల్యేగా, అదృష్టంతో ఆయన బీజేపీలో సమర్థమైన నాయకుడు 2 సార్లు రాజ్యసభ చేశాడు. మోడీ గారితో